రేవంత్ రెడ్డి మొగాడివైతే నువ్వు మొగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, అనాపైస అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది, వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. వారందరికీ నేను ఒకటే చెప్పాను. నేనేం చెప్పినా అంటే, వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి. ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు. నీకు తెలిసిందే కాదు, ఒకటి డిస్ట్రాక్షను, డిసెప్షన్. ఈ మూడే తెలుసు నీకు. డిస్ట్రాక్షను, డిసెప్షన్, విధ్వంసము, అటెన్షన్ డైవర్షను, మోసం. ఇది కాంగ్రెస్ నైజం. అందుకే నేను అనేది, ఇవాళ రైతులు 70 సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు. ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా, పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటున్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు.